సిటీ స్పాట్స్ సెల్ఫీ షాట్స్. సెల్ఫీ స్పాట్స్ గా మారిన పాత బస్తీ అందాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇక జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ వ్యాఖ్యలపై స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. కార్మిక సంఘాలు లేకపోతే స్టీల్ ప్లాంట్ను అమ్మేసేవారు అంటోంది పోరాట కమిటీ. మరోవైపు స్టీల్ ప్లాంట్పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మండిపడుతోంది. ఈ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ ఇస్తారు. అనిల్ చెప్పండి. సో పద్దాక ప్రతిసారి కూడా సెంటిమెంట్ అంటే కుదరదు, సో ప్రైవేట్ సంస్థలన్నీ కూడా లాభాల్లో ఉన్నాయి, మరి ఇది నష్టాల్లో ఉంటే యాజమాన్యం దీన్ని గురించి ఆలోచించాలి అని చేసిన ఆయన వ్యాఖ్యల్ని ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంది? కార్మిక సంఘాలు ఏమి అభిప్రాయపడుతున్నాయి? ఏంటి మీద ఇన్పుట్స్? సీఎం చంద్రబాబు నిన్న మీడియాతో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ అంశానికి సంబంధించి ప్రతిసారి సెంటిమెంట్ అంటే కుదరదు, ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లు లాభాల బాట పడుతుంటే ప్రభుత్వ రంగంలో నడిచేటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్కు ఎందుకు నష్టాలు వస్తున్నాయో కార్మికులు ఆలోచించాలని చెప్పి ఆ నెపాన్ని కార్మికులపై నెట్టేసేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఎన్నికల ముందు స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్తో కూడుకున్నటువంటి అంశం ప్రాణ త్యాగాలతో వచ్చిందని మాట్లాడిన చంద్రబాబు ఎన్నికల తర్వాత ఈ విధంగా మాట్లాడడం చూసి కార్మిక సంఘాల నేతలంతా విస్మయానికి గురయ్యారు. ప్రస్తుతం ఉక్కు పోరాట కమిటీ చేస్తున్నటువంటి పోరాట టెంట్లోనే మనం ఉన్నాం. ఇక్కడ కార్మికులంతా మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సార్ ఏంటి, ఎన్నికల ముందేమో సెంటిమెంట్ అన్నారు, ఇప్పుడేమో సెంటిమెంట్ అన్ని సందర్భాల్లో వర్కౌట్ కాదు, దీన్ని కార్మికులు గమనించాలని కోరుతున్నారు, ఏమంటారు దాన్ని? విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కూటమికి కంచుకోట అని చెప్పి నేను సీఎం గారు చెప్పినందుకు ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే కంచుకోటలో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రజానికం అల్లాడిపోతున్న పరిస్థితులు ఉన్నాయి, నిద్రలేని రాత్రులు గడుపుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఎవరైతే సెంటిమెంట్ని గుర్తిస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు మేము చెప్పేది ఒకటే, వీళ్ళ విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడొద్దు. ఎన్నో ప్రాణత్యాగాలు బలిదానాలతో వచ్చినటువంటి ప్లాంట్ ఇది. సెంటిమెంట్ డెఫినెట్గా ఉంటుంది. మీరు అమరావతిలో కేవలం 29 గ్రామాలు ఖాళీ చేస్తే దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అమరావతికి అన్యాయం జరిగిపోయింది, అమరావతికి ఇబ్బంది పడిపోతుంది, అమరావతి సెంటిమెంట్ని బలంగా చెప్తున్నారు కదా. మరి 64 గ్రామాలు ఖాళీ చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం 26,000 ఎకరాల భూములు ఇచ్చి వీళ్ళందరూ కూడా అనాథలు అయిపోయి వాళ్ళ 8,000 మంది 4 తరాలు వచ్చిన ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్ళకి సెంటిమెంట్ ఉండదని చెప్పి అడుగుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి మనోభావాలను దెబ్బతీసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడడం అన్నది కొంచెం అందరికీ కూడా ఇబ్బందికరంగా ఉంది. కేంద్ర మంత్రి ఇక్కడ పర్యటన చేసిన తర్వాత ఈ 2.5 నెలల్లో దశల వారీగా ప్లాంట్ మూసేసే కార్యక్రమం చేపడుతున్నారు. మీరు ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని చెప్తున్నారు. ఇమ్మీడియట్గా ఏ అయితే ఆంక్షలు ఉన్నాయో ఆంక్షలన్నీ కూడా ఆపేస్తున్నాం, ట్రాన్స్ఫర్లు చేయట్లేదు, నగరకు పంపించట్లేదు, కాంట్రాక్ట్ లేబర్ని తీయట్లేదు, ఇది పూర్వ వైభవానికి తీసుకొస్తామని చెప్పి మీరు ఎందుకు మాట్లాడట్లేదని చెప్పి మేము అడుగుతున్నాం. మాకు మీ మీద కూడా అనుమానాలు ఉన్నాయి. ఈవేళ ఈ పరిస్థితుల్లో విశాఖపట్నం ప్రైవేటు పరిశ్రమలు బాగా నడుస్తున్నాయి. ఎందుకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి దుస్థితి వచ్చిందంటే దాంట్లో ప్రధానమైన కారణం మీరే. ఎందుకంటే మిగిలిన ముఖ్యమంత్రులతో పాటు ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా చేసి రాష్ట్రానికి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కావాలని మీకు తెలీదా? అనేక మంది రాష్ట్రంలో ఉన్నటువంటి ఇక్కడ ఎంపీలు కేంద్ర మంత్రులుగా చేశారు, మైన్స్ మినిస్టర్లుగా చేశారు, ముఖ్యమంత్రులుగా చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రైవేట్ పరిశ్రమలకు టాటా, ఎస్ఆర్ వీళ్ళందరూ కూడా 150 సంవత్సరాలకు సరిపడే మైన్స్ ఉన్నాయా? మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఎందుకు మైన్స్ చేయాలి? ముందు చూపు లేదా మనకి? ఈవేళ దేశవ్యాప్తంగా వరదలు వస్తే 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి మోడీ గారు, 10 సంవత్సరాలుగా ప్రధానమంత్రి చేసిన మోడీ గారు, ఆయన రాష్ట్రంలో వరదలు వర్షాలు వస్తే మొసళ్ళు వచ్చి ఇళ్లలో దూరుతున్నాయా? ఈవేళ అమరావతిలో కానీ మిగిలిన ప్రాంతాల్లో కానీ ఎందుకు మనం ముందు చూపుతో చేయలేకపోయాం? మీరు కూడా 14 సంవత్సరాలు సీఎం చేశారు కదా. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి నాయకులు చేసినటువంటి పతన వ్యవస్థకే ఈ పరిస్థితులు వచ్చాయి తప్ప ఈ ఎవడో కూడా ప్రైవేటు కంపెనీలకి 1,000 కోట్లు అప్పులు ఇచ్చి వాటిని మాఫీ చేసి లక్షల కోట్లు, 12 లక్షల కోట్ల రూపాయలు దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలకు మీరు మాఫీ చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఎంత మాఫీ చేశారని అడుగుతున్నాం మేము. ఇది మొత్తం మీద కార్మిక సంఘాల నేతలంతా కూడా పెద్ద ఎత్తున ఈ వ్యవహారానికి సంబంధించి స్పందిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి కారణం చంద్రబాబు కాదా అని ప్రశ్నిస్తున్నారు. అలాగే అమరావతి ఎంత సెంటిమెంట్గా భావించారో వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంతకన్నా ఎక్కువ సెంటిమెంట్ ఉంటుందని చెప్పి వీరంతా చెప్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతోంది. ఓవర్ టు స్టూడియో హరి. ఆల్ రైట్ అనిల్.